రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. నల్లగొండ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తానంటేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే అసలు పోటీనే చేయనని షరతు విధించారు. నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి ప్రజల నుంచి స్పష్టమైన హామీ లేకపోతే ఎన్నికల నుంచే తప్పుకుంటానని ప్రకటించారు. మంత్రిగా ఉన్న తనకు సొంత ఇల్లు కూడా లేదన్నారు. ఆస్తులు అంటూ ఏమీ లేవని, వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధి చూసి ప్రజలు గెలిపించాలన్నారు. ఆ ఇళ్ళ భూమి కూడా 3 ఎకరాలే ఉన్నది. ఎందుకంటే ఇల్లు కట్టుకొని ఉండదని నీళ్ళంతా పేదలకు వచ్చేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు ఆదాయం కట్టించి